వెల్కమ్ టు బాన్ ఇన్ఫోటెక్. హలో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే iOS 17కి iOS 18కి ఉన్న డిఫరెన్స్ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ కోసం కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి. అక్కడ ఆఫర్స్ అండ్ డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది బాను ఇన్ఫోటెక్ లేదా బిట్ ఆఫర్స్ అండ్ డూట్స్లో ఉంటుంది. అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ ఆఫర్స్ అండ్ డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడకపోతే చూడండి, iOS 18 గురించి కంప్లీట్గా వీడియో చేశాను. ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్, iOS 17 18కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు క్యాల్కులేటర్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ చూడండి, స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు 23+23 అని కనిపిస్తుంది. ఇక్కడేమో ఆటోమేటిక్ మనకు 46 అని చూపిస్తుంది iOS 17లో. అలాగే మీకు కొన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ కూడా ఉన్నాయి. మీకు ఫుల్ వీడియో iOS 18 గురించి చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకు ఐకాన్స్ డిఫరెన్సెస్, ఐకాన్ మూమెంటం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు iOS 17లో మూమెంటం ఎలా ఉంటుందో చూడండి. మీకు ఏదైనా iOS 18లో యాప్ రిమూవ్ చేయాలంటే ఫేస్ ఐడి అడుగుతుంది. అదే మీకు iOS 17లో అలా అడగదు, ఆటోమేటిక్ రిమూవ్ అవుతుంది. అలాగే మీకు స్క్రీన్ షాట్కి క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ మూమెంటం వచ్చి స్క్రీన్ షాట్ అవుతుంది. అలాగే ఇక్కడ iOS 17లో మాత్రం ఇట్లా మీకు సిరి అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పైన ఐకాన్స్ 17కి 18కి ఉన్న డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఐకాన్ డిఫరెన్సెస్ అదే మేజర్ ఇది టార్చ్ బాగా అనిపించింది నాకు. మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి. ఇక్కడ మనకు 18లో టార్చ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడేమో సెల్స్ లాగా డౌన్ అండ్ అప్ ఆన్ చేసుకోవచ్చు 17లో. అలా 18లో అయితే మీకు మూమెంటం లాగా బాగుంది లుక్అప్గా. అలాగే మీకు ఇక్కడ చూడండి స్క్రీన్లో iOS 17లో 18లో మీకు డిఫరెన్స్ ఏమున్నాయి చూపిస్తాను మీకు. ఇంకా అలాగే మీకు యాప్స్ మూమెంటం అంటే iOS 18కి iOS 17కి మూమెంటం అంటే ఏదైనా యాప్స్ ఓపెన్ చేస్తే మనకు ఫాస్ట్గా ఎంత మైనర్ సెకండ్లో ఓపెన్ అవుతుంది యాప్ మూమెంటం. అలాగే గేమ్ ఓపెన్ చేసిన, టెలిగ్రామ్ ఓపెన్ చేసిన, ఈ ఇన్స్టాగ్రామ్స్ ఏవి యాప్స్ ఓపెన్ చేసినా మీకు ఎలాగా రెస్పాండ్ అవుతున్నది మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. కొంచెం 18లో కొంచెం ఫాస్ట్గా వస్తుంది, కొంచెం 17లో డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకా స్క్రీన్లో చూపిస్తాను చూడండి. ఇంకా ఏవైనా ఫేస్బుక్ ఏమైనా ఓపెన్ చేసినా ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మీకు స్నాప్ షాట్స్ ఏవి ఓపెన్ చేసినా మీకు క్లారిటీగా మీకు డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. గేమ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. గేమ్ కూడా మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది. క్యాండీ క్రష్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు ప్లే ఆడే మూమెంట్లో గేమ్ జోన్ మోడ్లో iOS 18లో మీకు గేమ్ జోన్ ఆన్ చూపిస్తుంది, గేమ్ మోడ్ ఆన్ అన్నట్టు. అలాగే 17లో మనకు అలా ఫీచర్ లేదు. అలాగే మీకు డిఫరెన్సెస్ అన్నీ కనిపిస్తుంటాయి. అలా మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ఐఫోన్ సంబంధించిన ఓఎస్ సంబంధించిన ఉంటే వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.